మీ పేరు? నా పేరు సుజన సార్. సుజన, ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. మరి హైదరాబాద్ లో మీరు ఒక టీచర్ గా ఉన్నారు కదా, Yes, sir. చాలా జాబ్స్ ఉన్నాయి, టీచర్ గా ఎందుకు ఉన్నారు మీరు? అకార్డింగ్ టు మీ నా చిన్నప్పటి నుంచి నాది డెస్టినీ అనాలో లేకపోతే మా పేరెంట్స్ విషయంలో నాకు తెలీదు. బట్ సిన్స్ మై మదర్ చైల్డ్హుడ్ నుంచి ఏమంటే టీచింగ్ జాబ్ ఈజ్ అ వెరీ నోబెల్ ప్రొఫెషన్ అని వాళ్ళకి ఉండింది. అండ్ యాజ్ వెల్ as ఆ నోబెల్ ప్రొఫెషన్ తో పాటు unexpectedly, fortunately, my birthday is on the September 5th itself only. Okay, Teachers Day. Yes, Teachers Day itself is my birthday, and a lot of my teachers used to wish me that you born on a Teachers Day, you should be definitely a teacher. Okay. I didn't even expect it in my entire career that I will become a teacher. Okay. But I will proudly say today that I am a teacher, that I am making my children so happy. ఏ సబ్జెక్ట్ చెప్తారు మీరు? Social studies. సోషల్ స్టడీస్. అయితే మీకు హైదరాబాద్ లో ఉన్నారు కదా, Yes, sir. ఈ కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారమ్మా, మీకు ఏమైనా ఐడియా ఉందా? కేసీఆర్ గారు సార్, ఆయన చాలా కొన్ని ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే మనకి లాక్డౌన్ టైం అప్పుడు విషయంలో తీసుకున్నా కానీ లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ విషయాలకు వచ్చినా కూడా కొన్ని ఏరియాస్ దే డిడ్ంట్ ఫోకస్ ప్రాపర్లీ ఆన్ ద స్టూడెంట్స్, స్పెషల్లీ ఆన్ ద ఉమెన్స్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ వెన్ దే ఆర్ గోయింగ్. ఆడవాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకోలేదు, జాబ్లు ఇవ్వలేదు. అండ్ మాక్సిమం యు నో దట్స్ ఆర్ బెల్ట్ షాప్ అని మనకు తెలుసు, యు నో లిక్కర్ షాప్స్ లిక్కర్ షాప్, బెల్ట్ షాప్ వాటిని క్లోజింగ్ చేస్తామని చెప్పి దే డిడ్ంట్ క్లోజ్ ఎట్ ఆల్. అండ్ ద టైమింగ్స్ ఆల్సో దే సెట్ ఫర్ ద సెట్ ఎట్ ద టైమింగ్స్, బట్ నో వన్ ఇస్ ఫాలోయింగ్ ద టైమింగ్స్. ఒక టైం పెడతారు, 9 గంటలకు క్లోజ్ చేసేయాలి. కానీ అది బియాండ్ దట్ ఎక్స్టెండ్ అయిపోయి చాలా మంది ఫ్యామిలీస్ తన లైఫ్ ఓడిపోవడం అండ్ చాలా మంది రోడ్ మీదకి వచ్చడం, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద రీజన్స్. అండ్ మాక్సిమం రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ ఇష్యూ. ఇప్పుడు అంటే టీచింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చేవాళ్ళు తగ్గిపోయారమ్మా, మరి ఎందువల్ల అంటారు తగ్గింది మీ ఐడియా ప్రకారం? అంటే సార్ తెలుగులో ఒక సామెత ఉంది కదా మనకి, పండితులు అంటే చేస్తున్నారంటే వారండి బతకలేక బడిపంతులు అని అంటారు. పూర్వం అనేవాళ్ళు అది ఇప్పుడు అప్లై చేసుకున్నారు ఒకరికొకరు. ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఐ డూ ఏ టీచర్ జాబ్ ఐ విల్ గోయింగ్ టు గెట్ మాక్సిమం మినిమం టు 40-30K. దాని బదులు నేను ఒక ఏదో ప్రొఫెషనల్ సైడ్ వెళ్తే, లేక ఫార్మసిస్ట్ సైడ్ వెళ్తే, లేకపోతే కోడింగ్ సైడ్ వెళ్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ 40-50K lakhs, 40,000-50,000 more than that, and I'm getting a lakhs of rupees. Why should I have to choose? And the maximum thinking of the students and the teaching. ఇప్పుడు మీకు ఏంటంటే డబ్బులు ఎక్కువ అక్కడ వస్తున్నాయి. ఫస్ట్ థాట్ సార్, మాక్సిమం ప్రెసెంట్ అంటే పేరెంట్స్ కానీ సొసైటీ కానీ ఒక పర్సన్ ని జడ్జ్ చేస్తుంది బేసింగ్ ఆన్ ద మనీ స్టేటస్. తెలుగు బాగా వస్తుందా? ఎస్ సార్. మరి తెలుగు చెప్దాం. వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజెంట్ పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ కానీ పిల్లల్లో కానీ మెయిన్ సెట్ అయిపోయిందంటే నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నాకు వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకోండి, నో వన్ ఇస్ వాల్యూ అండి. నాకు డబ్బులు కావాలి అన్న దాంట్లో ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ అందరూ టీచింగ్ అనే ప్రొఫెషన్ ఒకటి ఉన్నా కూడా చూస్ చేసుకోవడానికి ఇట్ ఇస్ ఎటిక్ జాబ్. అందరూ అనుకుంటారు టీచింగ్ జాబ్ ఇస్ టూ ఈజీ, చాలా ఈజీగా అయిపోతుంది, హాలిడేస్ ఉంటాయి, పిల్లలతో పాటు ఎంజాయ్మెంట్ ఉంటుందని. బట్ ద పర్సన్ హూ నో ద వాల్యూ ఆఫ్ ద టీచింగ్ ప్రొఫెషన్, దాంతో పాటు హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్ దేర్ ఆన్ మై షోల్డర్స్ హూ ఆర్ గోయింగ్ టు బి పాస్డ్ అవుట్ ఫ్రమ్ ద 10 to 40 students. చిన్నప్పుడు అంటే ఇదివరకు ఒక 10 years బ్యాక్ కి సెల్ ఇప్పుడు బాగా వచ్చేసినాయండి. అప్పుడు స్టూడెంట్స్ కి ఇప్పుడు స్టూడెంట్స్ కి ఏం తేడా మీకు అర్థమైందా మీకు? చాలా సార్. ఒకప్పుడు అంటే when I was in my 10th, నేను ఎప్పుడు 10th లో ఉన్నప్పుడైతే we used to listen to the teachers what they used to tell. చెప్పిన మాట వినేవారు. ఇప్పుడు ప్రెసెంట్ పిల్లలు ఎలా అయిపోయిందంటే వాళ్ళు చెప్పింది టీచర్స్ వినాల్సి వస్తుంది, పిల్లలు ఏం చెప్తే వినాల్సి వస్తుంది. వాళ్ళు చాలా వరకు మాక్సిమం గూగుల్ నుంచి దే సర్చ్ ద ఆల్ ద మ్యాటర్ అండ్ దే బికమ్ టూ హైపర్ యాక్టివ్. ఆ హైపర్ యాక్టివ్నెస్ అనేది మనప్పుడు లేదని నేను చెప్పను. మనప్పుడు ఎంతవరకు అంటే ఒకటే అన్నమాట, ఒక టీచర్ నా గురువు నాకు ఇది చెప్పాడంటే ఇట్స్ డన్, దట్ ఈస్ ట్రూ. అది బ్లైండ్ ఫోల్డెడ్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఐ సెడ్ ఎనీథింగ్ మేడం వై ఇట్ షుడ్ బి లైక్ దట్. ఓకే, అలా అంటే ఒకటి మంచిది అండి, మంచిది. ఎందుకంటే మీరు వై అన్నప్పుడు వాళ్ళు దాంట్లో తెలుసుకోవాలన్న గ్రాస్పింగ్. మన చిన్నప్పుడు ఎలా ఉన్నదంటే లేదు లేదు టీచర్ ఏం చెప్తే అదే వినాలి. ఇప్పుడు ఎలా అంటే పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లల వరకు దే గౌట్ ఇనిషియేటివ్. అండ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్ ఏమవుతుందంటే సార్ మాక్సిమం దానిలో స్పెండ్ చేసి పిల్లలు వాళ్ళ యొక్క అబిలిటీస్ తెలుసుకోవడం లేదు. సో యూజింగ్ ఆఫ్ మొబైల్స్ అనేది ఎంత కొంచెం అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ మొత్తం ఆపేయాలని, మినిమైజ్ చేసుకోవాలి వాళ్ళైనా పేరెంట్స్ అయినా కూడా. అదే అంటే సెల్ ఎక్కువ చదువుతున్నారు, ఎక్కువ చూస్తున్నారు, ఆ సెల్ తగ్గించాలంటే ఏం చేయమంటారు సార్? మాక్సిమం మన స్కూల్లో కానీ ఇందర్లో కానీ అందరికి గేమ్స్ పీరియడ్స్ అండ్ పీరియడ్ ఉంటుంది. నో వన్ ఈస్ గోయింగ్ ఫర్ ద గేమ్స్. డాన్స్ యాక్టివిటీస్ అండ్ పీరియడ్స్ ఉంటాయి, మాక్సిమం ఉండవు. బికాస్ దే నీడ్ టు కంప్లీట్ ద సిలబస్. రన్నింగ్ బిహైండ్ ద సిలబస్ అయిపోయింది. ఆ సిలబస్ కంప్లీషన్ కోసం రన్నింగ్ రేస్ లో వెళ్తే ఏమైపోయిందంటే ఫోకస్ చేయట్లేదు పిల్లల యొక్క ఇంటర్నల్ అబిలిటీస్. ఒక లైబ్రరీ, నా ఒపీనియన్ అంటే ప్రతి స్కూల్ కూడా ఒక సెట్ ఆఫ్ లైబ్రరీ పెట్టేసుకుని ప్రతి క్లాస్ కి ఫ్రమ్ నర్సరీ టు 10th పక్కా డైలీ 1 పీరియడ్ అన్న ఖచ్చితంగా లైబ్రరీ పీరియడ్ పెడితే వీ షుడ్ ఇన్కన్క్రేట్ దెమ్. మనం ఏదైతే చూపిస్తామో డిజిటల్ స్క్రీన్స్ అని చెప్పేసి ఆ డిజిటల్ స్క్రీన్ మీద చూపించేది కాకుండా వెన్ యూ రీడ్ ఎ బుక్ ఇట్ విల్ రిసైట్ ఇన్ యువర్ మైండ్ అనే విషయం తెలియాలి. అంటే మీరు బుక్ చదువుతున్నాం అనుకోండి, ఒక దగ్గర కూర్చునే ఒక స్టెబిలిటీ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది,
తర్వాత ఏంటంటే మనలో క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఆ క్రియేటివిటీ పెంచాలంటే అది కేవలం అంటే ఉపాధ్యాయుల వల్లే. నన్ను అడిగితే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడినా డిసోబే చేస్తారేమో కానీ కొంతమంది అంటే ప్రైమరీ కిడ్స్ అయితే లేదు మా టీచర్ చెప్పింది నో, మా టీచర్ చెప్పింది ఆపిల్ కాదు స్పెల్లింగ్ తప్పండి నో, మా టీచర్ ఈ స్పెల్లింగ్ వేస్తే ఇదే కదా. సో స్పెల్లింగ్ తప్పైనా టీచర్ చెప్తే అది రైట్, టీచరే రైట్. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు వచ్చినా వినరు, ఎవరు చెప్పినా వినరు సార్. అంటే మనం వాళ్ళ ఏజ్ లో ఉన్నదని మనం హైయర్ కి తీసుకురాలేకపోతున్నామంటే పిల్లల్లో ఎక్కడో చిన్న లోపం, అది పేరెంట్స్ లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, ఈవెన్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందరూ గ్రేడ్స్ మార్క్స్ అనేదే కాకుండా వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాలని ఏ రోజైతే ట్రై చేస్తారో వీఆర్ గోయింగ్ టు సచ్ జంప్స్ ఇన్ ఫ్యూచర్ సార్. సైంటిస్టులు కావాలని అందరూ అనుకుంటున్నారు, ఆ సైంటిస్ట్ తగ్గ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తున్నది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. సినిమాలు చూస్తుంటారా? చూస్తారు. ఏ సినిమాలు చూస్తారు సార్? ఆల్మోస్ట్ అన్ని, అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఫిక్షన్స్ అండ్ సైన్స్. సినిమాలు ఏది బాగా ఇష్టం మీకు? సార్ సైన్స్ రిలేటెడ్ మూవీస్ అండ్ థ్రిల్లర్స్ అండ్ సస్పెన్స్ కిల్లింగ్స్. రీసెంట్ గా అది హీరో ఎవరు చూసారా? మహేష్ బాబు గానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్, దేవరా? కల్కి మూవీ చూసాను. కల్కి మూవీ చూసావు? ఏదో గొప్పతనం కల్కి మూవీ ఎందుకంటే సార్ ఆ కల్కి మూవీని చూసి అందరూ ఏమనుకుంటారు అంటే ఇట్స్ ఫ్యాసినేటింగ్ ఏ హీరో అండ్ ఫ్యాసినేటింగ్ ఏ కాస్టింగ్ ఆఫ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అనుకుంటారు. కానీ దాని నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఈవెన్ దో దే ఆర్ షోయింగ్ ఇన్ ఎ ఫిక్షనిక్ వే, దే ఆర్ ట్రై టు బ్రింగ్ ఇట్ అప్ ద రూట్స్ ఆఫ్ అవర్ ఇండియన్ హిస్టరీ, దట్ ఈస్ మైథాలజీ రిలేటెడ్ టు భగవద్గీత, మహాభారత. మన భారతీయ సంస్కృతి కానీ పురాణ గాథలు ఇవన్నీ కూడా కొత్తదనంతో చెప్పారు మనకి. పవన్ కళ్యాణ్ గురించి విన్నారా? ఏంటి ఆయన గురించి చెప్పండి సార్. ఆయన ప్రెసెంట్ మనకి డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కి. ఆయన ఒక యాక్టర్ గా కంటే నేను పర్సనల్ గా కూడా మీట్ కావడం జరిగింది. ఎక్కడ ఏంటి చెప్పండి బాబు? హైదరాబాద్ లోనే సార్. ఎలా అంటే మై అల్లుడు ఇస్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఆయన వెళ్ళినప్పుడు తనతో పాటు వెళ్ళి ఆయన పర్సనల్ గా మీట్, హీ సచ్ ఎ జనరస్ పర్సన్ ఐ హాడ్ సీన్. అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే ఇఫ్ ఐ మీన్ స్టేటస్ నేను ఇలా ఉంటే అరే నేను నిన్నెందుకు కలిసేది, హూ ఐ యామ్ టు మీట్ యు అన్నట్లు ఉంటారు. బట్ ఈజ్ నాట్ లైక్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఎవరైనా వెళ్ళిన ఏటంలోనని ఖచ్చితంగా కలిసి వాళ్ళతో మాట్లాడి ఏంటి సమస్య ఏంటని తెలుసుకొని ఆ సమస్య కోసం పోరాడే వ్యక్తి సార్. ఇప్పటికీ కూడా ఆయన సీఎం డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఆ పొజిషన్ ని మిస్యూజ్ చేసుకోకుండా ప్రజల కోసమే పోరాడుతున్నారు తప్పితే నా పొజిషన్ ఉంది కదా అయిపోవచ్చు, ఆయన నాకు పొజిషన్ ఉంది నేను ఏం చేసినా చేయకుండా ఇప్పుడు నన్ను ఎవరు అడగరు, 5 ఏళ్ల వరకు అని కూర్చోవచ్చు. బట్ మొన్న రీసెంట్ గా జరిగిన లడ్డు ఇష్యూ ఆఫ్ తిరుపతి అయితేనేమి చాలా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో హీస్ బ్రింగ్ ఇట్ అప్. అండ్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ ద ఢిల్లీ టు టాక్ విత్ అవర్ ప్రైమ్ మినిస్టర్. దేనికోసం? to improve the study and improve the condition of AP, especially the youngsters. Jobs రావట్లేదు, IT sectors లేవు ఏపీలో. IT సెక్టర్ తీసుకొచ్చి హైదరాబాద్ ఎలాగైతే ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజ్ గా ఉందో ఏపీని కూడా ఒక రోజు ఒకనొక గ్లోబల్ విలేజ్ గా స్టార్ట్ చేయాలని హీస్ థింకింగ్ సార్. దట్ విజన్ ఐ లైక్ ఇట్ అబౌట్ హిమ్. సార్ మాదా సార్ రాయలసీమ సార్. రాయలసీమ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది సార్. ఏంటమ్మా ఐడియా? జగన్మోహన్ రెడ్డి గారు మాక్సిమం ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిని పట్టించుకోకపోవడం. రెండో విషయం ఏంటంటే అమరావతి విషయం వచ్చినప్పటికి దగ్గర 5 years మొత్తం కంటిన్యూస్ గా వాళ్ళు ఫాస్టింగ్ చేశారు, ప్రొటెస్ట్ చేశారు. ఒక్క రోజు కూడా దానిపైన స్టేట్మెంట్ ఇవ్వకపోవడం మాక్సిమం రీజన్. అండ్ మాక్సిమం ఏదైతే ఫీజు రింబర్స్మెంట్స్ కానీ ఏదైతే అప్లై చేస్తున్నారో అవన్నీ కొన్ని సెక్టర్ పీపుల్ కి మాత్రమే రావడం, రిమైనింగ్ వాళ్ళకి అందకపోవడం. ఏదైనా ఇష్యూ ఉందని ఆయన దాకా వెళ్ళినా హీ వాజ్ సైలెంట్ అబౌట్ దట్. దాని గురించి స్పందించకపోవడం. ఏదైనా ఎలిగేషన్స్ వేసినా, ఇప్పుడు మనం ఒక ఎలిగేషన్ వేశారు మొన్న రీసెంట్ గా ఏం సార్ ఇష్యూ, చంద్రబాబు నాయుడు పైన అలిగేషన్ వేశారు వీళ్ళే, లడ్డు తిరుపతి లడ్డు ఇష్యూ ఇట్లా అయింది, ఇట్లా చేశారు, ఇది కాదు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్లీ కమ్ అండ్ గివ్ ద ఆన్సర్. మీరు ఇస్తున్నారు అపోజిషన్ వాళ్ళు, మేము ప్రూఫ్ తో సహా చూపిస్తున్నామని చెప్పారు. ఎప్పుడైనా సరే ఇంతకు ముందు ఆయన రూలింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు చూపించినా కూడా హీ డిడ్ంట్ ఈవెన్ రెస్పాండ్ ఫర్ దట్. మనం ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు వీఆర్ ఆన్సరబుల్ టు ఎవ్రీవన్. అది మన అపోజిషన్ కానీ మన ప్రజలు కానీ. ఆ అపోజిషన్ కి ఆయన ఆన్సర్ చేయలేకపోవడం వల్ల దట్ ఈస్ వాజ్ ద మెయిన్ రీజన్ ఆయన ఓడిపోవడానికి నేను అనుకుంటున్నాను. మీ పేరేంటన్నారు? సుజనా సార్. సుజనా, మీరు సృజనాత్మకంగా మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. 1750 కోట్లు ఆదాని గారు ఉన్నారు కదా, ఆదాని విషయం 1750 కోట్లు లంచం ఇచ్చాం అంటున్నారు. దీని గురించి ఆయన తెలుసా మీకు? అన్న ఇచ్చారని చెప్తున్నారు సార్. మన ఇండియన్ గవర్నమెంట్ విషయంలో కానీ ఎవరైనా కానీ అలాంటి వాళ్ళని. బాధాకర విషయం ఏంటంటే ఇప్పటికీ ఇండియాకి స్వతంత్రం వచ్చి గణతంత్ర దినోత్సవమై 70 ఏళ్ళు గడిచిపోతున్న భారతదేశంలో ఇప్పటికీ ఏంటంటే 5,000 10,000 కోసం రైతులు సతాయించే బ్యాంకులు అన్ని వేల కోట్లు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళని పట్టించుకోలేదు. దాని నుంచి అలాంటి వాళ్ళు 1750 కోట్లు వచ్చి ఆదాని గారు లంచం ఇచ్చారని అంటున్నారు. నిజం మనకు తెలియదు సార్. అది నిజమో కాదో నాకు తెలీదు. వీళ్ళు దాన్ని ఎలా మేకప్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. ఏంటంటే అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా సివియర్ గా శిక్షించాలి.
అండ్ అలా చేసినప్పుడే మనల్ని మనము రిపబ్లిక్ కంట్రీ, మనది ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఒక రైతుని సాధిస్తున్నప్పుడు ఒక బ్యాంకు, అలాగే అలాంటి వాళ్ళని కూడా సాధించాలి సార్. ఒక రైతు 50,000 కోసం మనం టీవీలో చూస్తుంటాం, 50,000 కట్టలేక 20,000 కట్టలేక ఎంతమంది అయితే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారో అన్ని వేల కోట్లు ఎగ్గొట్టేసరి హీస్ హ్యాపీలీ లివింగ్ ఇన్ లండన్. వాట్ ఈస్ ఇష్యూ సార్? ఈ మనం ఇండిపెండెన్స్ అని మనం చెప్పుకోవడానికి ఎక్కడ ఉందండి సార్? మీరు ఒక సోషల్ టీచర్గా ఉన్నారు కాబట్టి మీకు ఆంధ్రప్రదేశ్ అవగాహన ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఇన్ని రోజులు చేసిన వర్క్ ని బట్టి అన్ని మీకు ఏమనిపిస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వాళ్ళకు టీమ్ తో వెళ్తున్నా సార్. ఏంటంటే ఇప్పటి వరకైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వెనకాల వదిలేసిందో, కాన్సెప్ట్స్ ఏవే పట్టించుకోకుండా వదిలేసిందో, ప్రతి కాన్సెప్ట్ ని వాళ్ళు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ విజన్ వచ్చేసరికి పెట్టుకున్నారు కదా సార్. యంగ్ విజన్, యూత్ పీపుల్, యంగెస్ట్ నేషన్ ఆఫ్ ద వరల్డ్. ఇండియాలో ప్రపంచం మొత్తంలోనే పాపులేషన్ లో ఇండియా ఫస్ట్ అండ్ యంగెస్ట్ నేషన్ ఆఫ్ ద వరల్డ్. అంత యంగెస్ట్ నేషన్ ఆఫ్ ద వరల్డ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది యంగెస్ట్ పీపుల్ ఉన్నారు. దే వాంటెడ్ టు సెట్ ఏ గ్లోబల్ ట్రెండ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఈస్ గోయింగ్ టు బి గ్లోబల్ విలేజ్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ 10 years. మీకు ఆ నమ్మకం వచ్చిందంటారా? షూర్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం మనం, ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగైతే ఇప్పుడు ఎలా వెళ్ళిపోయావు అలాగే దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ద అమరావతి అగైన్ అండ్ దే అగైన్ వాంటెడ్ టు రీబిల్డ్ ద అమరావతి. ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెన్, డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఇన్ ఎ గ్లోబల్ విలేజ్ కాంటెస్ట్. మేడం గారు, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది, ఈవీఎంలు మోసం అన్నారండి. సోషల్ టీచర్ గా మీకు ఏమనిపిస్తుంది అంటారు? ఈవీఎం లో మోసాలు జరిగాయి, జరగలేదు, ఆ కాంట్రవర్సీస్ ఇష్యూస్ అని నాకు క్లారిటీగా తెలియదు. కానీ జరిగిండొచ్చు, జరిగిండకపోవచ్చు. అది జరిగిందా జరగలేదా అనే విషయం అది గతం సార్. ఇప్పుడు గడిచిపోయిన కాలం గురించి మనం ఇప్పుడు కూర్చొని అది అయిపోయిన దాని గురించి ఎంత వాదించుకున్నా, ఎంత మాట్లాడుకున్నా తిరిగి అయితే రాదు. ప్రస్తుతం ఉన్నది ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తే మనకు వస్తుంది అన్న దానిపైన ఫోకస్ చేసేది రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ. నెక్స్ట్ వచ్చే దానిలో మంచి రిజల్ట్స్ తో వాళ్ళు నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ ఎలక్షన్స్ లో ఎవరికి తెలుసు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావచ్చు, లేదా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే అమేజింగ్ గా చేస్తుందంటే మేబీ వాళ్ళే రావచ్చు రూలింగ్. ఇప్పుడు సోషల్ మీడియా మీద జరుగుతున్నాయండి, వాళ్ళు ఆడవాళ్ళ మీద పోస్టులు పెడుతున్నారు, అది ఓకే అంటారా లేదా ఏమైనా ఇబ్బంది ఉందంటారు? చాలా తప్పు సార్. ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలోనే మనకు తెలుసు, ఒక్క ఆడదాన్ని అవమానించేందుకే మనకు మహాభారతం జరిగింది. 18 రోజులు మహాభారతం ఎంటైర్ రాజ్యం ఆడ మనిషి మీద జరిగినందుకు అంత జరిగినప్పుడు, ఇంతమంది ఆడపిల్లని మనం కష్టపెడుతున్నప్పుడు దాని ఫలితం మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం సార్. డైలీ ఎన్ని ఇష్యూస్ అవుతున్నాయి, న్యాచురల్ కెలామిటీస్ అవుతున్నాయి. ఒకప్పుడు వానాకాలం అంటే జూన్ టు అక్టోబర్ అంటే వానాకాలం, ఇప్పుడు ఎప్పుడు వాన పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియదు, ఎప్పుడు చలిగా ఉంటుందో తెలియదు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి? మనం మనుషులుగా మనం చేసినటువంటి అరాచకాల వల్లే. ఒకప్పుడు మనం భారతంలో చెప్పినట్టు కృష్ణుడు ఎప్పుడు చెప్పాడు, ఏ రోజైతే స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో, ఎక్కడైతే స్త్రీలకు ఉన్నత స్థాయి ఉంటుందో ఆ దేశం కానీ ఆ ప్రదేశం కానీ ఎప్పటికైనా సస్యశ్యామలంగా గొప్పగా ఉంటుందని మనం అలా చెప్పుకొని. సోషల్ మీడియా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఆర్జీ వర్మ, రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కరెక్టేనా తప్పు అంటారా? కరెక్టే సార్. రామ్ గోపాల్ వర్మ మీద యాక్షన్ తీసుకోవడం ఎటువంటి అంటే సార్, వాళ్ళు యాక్షన్ తీసుకోవడం అనేది వాళ్ళు చేసిన పనులను బట్టి. అంటే నేను పర్టికులర్ గా పర్సన్ చెడు, అబ్బాయి పర్సన్ కాదు, వాళ్ళు చేసిన పని తప్పు. అది ఏదైనా కానీ ఇప్పుడు ఇన్ కేస్ దే ఆర్ ఇన్సల్టింగ్ ఎ ఉమెన్, ఇట్స్ డెఫినెట్లీ రాంగ్. వాళ్ళు ఏ పొజిషన్ లోనే ఉండండి, ఈవెన్ దే ఆర్ ఇన్ పిఎం పొజిషన్, ఈవెన్ దే ఆర్ ఇన్ ప్రెసిడెంట్ పొజిషన్. ఒక ఉమెన్ ని హ్యూమిలేట్ చేసే రైట్ ఎవరికి లేదు. అది మన భారత రాజ్యాంగంలోనూ లేదు, అది మన హిందూ సంస్కృతి కూడా పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి సార్. అలా ఇచ్చినప్పుడే రేపు పొద్దున్న నార్మల్ పర్సన్ రోడ్డు మీద వెళ్ళే అతను కూడా, అరే అంత పెద్ద గొప్ప డైరెక్టర్, అంత పెద్ద గొప్ప వ్యక్తులకే ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది నేనెంత. కాబట్టి ఫ్యూచర్ లో నేను ఎలాంటి ఒక అమ్మాయిని, నేను మా అమ్మని ఎలా చూస్తున్నాను, ఎదురుగా ఉన్న అమ్మాయిని కూడా అలాగే చూడాలన్న థాట్ ఉంటుంది సార్. భయం వేస్తుంది. ఓకే, చాలా బాగా చెప్పారండి. మీకు బెస్ట్ టీచర్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యు సుజనా గారు. థ్యాంక్ యూ సో మచ్.